మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడి మిమ్మను దీవించునుగాక. నేడు మనం గమనించినట్లయితే ప్రతి వారు ప్రశంసను కోరుకుంటూ ఉంటారు. దానిలో తప్పేమీ లేదు. కానీ మనుషుల యొద్ద నుండి వచ్చేటువంటి ప్రశంస యోగ్యమైనది కాదు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ప్రభువు మెచ్చుకున్న వాడే అనగా ప్రభు చేత ప్రశంసింపబడిన వాడే యోగ్యుడు. ఆయన చేత ప్రశంసింపబడడం ఏ విధంగా ఉంటుంది? ఆయన చరిత్రలో ఎవరెవరిని ప్రశంసించాడు, ఆయన ప్రశంసించడంలో ఏ విధంగా ఒక ఆధ్యాత్మిక విలువను కనపరుస్తున్నాడో ఆ విలువను మనం కలిగి ఉండాలని ప్రభు మనకు తెలియచేస్తూ ఉండగా, మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనిస్తాం. శతాధిపతిని దేవుడు కనపరుస్తున్నాడు. ఏమని? ఇతని వంటి విశ్వాసం నా పేరు పెట్టబడిన వాగ్దాన సంతతిలో లేదే, నిశ్చయముగా ఇజ్రాయేలీయులలో ఇటువంటి వాడు లేడు అని ఒక అన్యజనుని దేవుడు ప్రశంసిస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు, ఘనపరుస్తున్నాడు. అతడు కలిగి ఉన్నటువంటి వినయాన్ని, విధేయతను, విశ్వాసాన్ని, బాధ్యతను, ప్రేమను గూర్చి ప్రభు అతన్ని ఘనపరుస్తున్నాడు, ప్రశంసిస్తున్నాడు. ఒక అన్యజనుల్లో ఉన్నటువంటి మంచి గుణాలను ఆయన లేవనెత్తి మెచ్చుకుంటున్నాడు. మరియు మనం మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో చూస్తాం. అందుకే యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు తన శిష్యుడైనటువంటి పేతురును ప్రశంసిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు. సీమోను బర్యోనా, నీవు దేవుని చేత ఈ మాటను తెలుసుకున్నావు, తండ్రి నీకు తెలియచేశాడు, నువ్వు మంచి ప్రార్థనాపరుడవు, తండ్రి యొద్ద నుండి సమాధానాన్ని నీవు పొందుకుంటున్నావు, వివేకము కలిగిన వాడుగా ఉన్నావు, జరుగుతున్నటువంటి స్థితులను, గమనములను గమనించగలిగిన వాడుగా ఉన్నావు, గ్రహింపగలిగిన వాడుగా ఉన్నావు అని పేతురును ప్రభు మెచ్చుకుంటున్నాడు. ఇంతకీ ప్రభు పేతురులో అంత గొప్పతనాన్ని ఏమి చూశాడు అని గమనించినట్లయితే, నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఎవరు మాట్లాడలేదు. కానీ పేతురు మాత్రం, ప్రభువా నీవు సజీవుడవు, దేవుని కుమారుడవు, క్రీస్తువి, నీవు మా కొరకు రక్షకుడిగా దిగి వచ్చావు, అభిషిక్తుడుగా, మెస్సయ్యవుగా మా కొరకు నీవు ఉన్నావు, నీవే మార్గము, సత్యము, జీవమని ప్రభువును స్పష్టంగా ఘనపరుస్తున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని బాగుగా ఎరిగిన వాడుగా పేతురు ఇక్కడ మనకు కనబడతాడు. పేతురులో ఉన్నటువంటి మంచి సుగుణాలను ప్రభు ఘనపరిచాడు, మెచ్చుకున్నాడు. కొన్ని సందర్భాల్లో పేతురును గద్దించాడు, తిట్టాడు. కానీ పేతురులో ఉన్నటువంటి మంచిని మాత్రం దేవుడు మెచ్చుకున్నాడు, ప్రశంసించాడు. మరియు మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనంలో చూస్తాం. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. ఇక్కడ మనం చూస్తాం, నతానియేలు అనేటువంటి తన శిష్యులను గూర్చి ప్రభు సెలవిస్తున్నారు. నతానియేలును ఫిలిప్పు తీసుకుని వస్తున్నాడు. రక్షకుడు వచ్చాడు, అభిషక్తుడు వచ్చాడు, మెస్సయ్య వచ్చాడు, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఇదిగో నేను ఎరిగి ఉన్నాను, లేఖనముల ప్రకారం ఆయనే మన రక్షకుడు, మన జీవనదాత, మన మార్గదర్శి, సర్వోన్నతుడు అని నేను గుర్తించాను, నీవు కూడా తెలుసుకో రా అని నతానియేలును తీసుకుని వచ్చాడు ప్రభు యొద్దకి. అంత దూరంలో ప్రభు అతన్ని చూచి మిగిలిన జనసమూహంతో, తన శిష్యులతో అంటున్నాడు, ఇదిగో ఇతడు నతానియేలు, ఇతని యందు ఏ కపటము లేదు, కపటము లేకుండా మాట్లాడేవాడు, కపటము లేని మనసు కలిగిన వాడు అని నతానియేలును గురించి ప్రశంసిస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనుషులు మెప్పును, మనుషుల యొక్క ప్రశంసను కోరుకుంటూ అనేక సందర్భాల్లో మనం నిరాశకు గురై ఉంటాం. అవును, ఈ విషయంలో నన్ను వీరు మెచ్చుకుంటారు, ఈ విషయంలో నన్ను గణపరుస్తారు, ఈ విషయంలో నా పేరు ఎత్తి నన్ను హెచ్చిస్తారు, ఘనపరుస్తారని అనుకున్నప్పుడు మనల్ని గూర్చి ఆలోచనే, మనల్ని గూర్చినటువంటి ధ్యాసే లేకుండా అంత జరిగిపోతుంది. ఆ సమయంలో, ఆ సందర్భంలో నిరాశ మాత్రమే మిగులుతుంది. కానీ ప్రభువు మెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన ఉన్నది ఉన్నట్లుగా మెచ్చుకునేవాడు. శతాధిపతి యొక్క విశ్వాసమును గూర్చి, విధేయతను గూర్చి, తాను కలిగి ఉన్నటువంటి ప్రేమను గూర్చి, ఆత్మీయ విలువలను గూర్చి ప్రభు మెచ్చుకున్నాడు. పేతురును గూర్చి
నీవు మంచి ప్రార్థనా పరుడుగా దేవుని చేత సమాధానాన్ని పొందుకుంటున్నావు అని పేతురును గూర్చి మెచ్చుకున్నాడు, ప్రశంసించాడు. నతానయేలును గూర్చి అంటాడు, ఇతనిలో ఏ కపటమును లేదు అని అతని గూర్చి మంచి సాక్ష్యాన్ని చెప్పి అందరి ముందు నతానయేలును ప్రశంసించాడు. నా ప్రభు ప్రశంస ఎంతో విలువైనది. ఆయన హెచ్చిస్తే, ఆయన గణపరిస్తే, ఆయన మెచ్చుకుంటే, ఆయన మెప్పును పొందుకుంటే అది ఎల్ల కాలము ఎప్పటికీ చిరస్మరణీయంగా జ్ఞాపకార్థంగా ఉంటుంది. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం ధ్యానించినటువంటి 3 సన్నివేశాల్లో వీరిని గూర్చి గ్రంథస్థము చేయబడి ఉన్నది, ప్రభువు చేత మెచ్చుకోబడిన వారు అని. నేడు ఎన్ని సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నామంటే కేవలం ప్రభు ఇచ్చినటువంటి ప్రశంసను బట్టే, వారి పేర్లను బట్టి మనం ధ్యానించగలుగుతున్నాం. వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనము ధ్యానించినటువంటి ఈ యొక్క లేఖనాల్లో గుర్తించవలసినటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. 1, దేవుని చేత మనం ప్రశంసింపబడడం మేలు. 2, ఆయన ఏ విధంగా ప్రశంసించాడో, ఏ విధంగా మెచ్చుకున్నాడో మనము కూడా మన తోటి వారిని ఆ విధంగా ప్రశంసించాలి, మెచ్చుకోవాలి. ముఖస్తుతి, వారి మెప్పు కోరుకోవడం అటువంటి కపటపు క్రియలు కాదు, కానీ నిజముగా హృదయంలో నుండి వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని మనం మెచ్చుకునవలసిన వారమై ఉన్నాం. ఆ ఆత్మీయ పాఠమును నేర్చుకున్న వారంగా ప్రతి వారిలో ఉన్నటువంటి మంచిని మనం గుర్తించి ఆ మంచిని బట్టి వారిని మెచ్చుకోవలసిన వారమై ఉన్నాం. మనం వారిని మెచ్చుకున్నట్టును బట్టి వారితో ఒక మంచి బంధం ఏర్పడుతుంది. వారు సైతం దేవుణ్ణి గుర్తించగలుగుతారు, దేవుని ప్రేమను గమనించగలుగుతారు, దేవుని యొక్క మార్గాన్ని ఎన్నుకోగలుగుతారు. కేవలం మనం ఇచ్చేటువంటి చిన్న ప్రశంసను బట్టి దేవుడు ఆ ప్రశంస ద్వారా వారిని మంచి ఆత్మీయ విలువలు కలిగిన వారుగా ముందుకు నడిపించాడు. శతాధిపతి ఒక అన్యజనుడే, కానీ దేవుడు చెప్పినటువంటి ఆ మాటను బట్టి శతాధిపతి యొక్క హృదయము తాకబడింది. అతడు అదే స్థితిలో ఉన్నాడు, అదే స్థితిలో తన జీవితాన్ని ఒక అన్యజనుడిగాను, విగ్రహారాధకుడుగాను, వ్యర్థమైన దాన్ని పూజించువాడుగాను మిగిలిపోయాడని నేనైతే విశ్వసించను. చారిత్రక ఆధారాల ప్రకారం, వ్రాయబడిన దాని ప్రకారం శతాధిపతి ఒక మంచి ఆత్మీయుడిగా మార్చబడి క్రీస్తు యొక్క ప్రేమికుడిగా, ఆయన హృదయానుసారుడిగా జీవించి ఉండొచ్చని కొన్ని గ్రంథాల్లో రాయబడి ఉన్నది. కనుక మనము ఆయన చేత ప్రశంసింపబడినట్లయితే మనము ఆయనకు దగ్గరగా వెళ్తాం. మరియు మనము అనేకులను ప్రశంసించినట్లయితే అనేకులను ఆయనకు దగ్గరగా మనం తీసుకురాగలుగుతాం. మనం ఆయనకు దగ్గరగా వెళ్ళాలి. 2, అనేకులను ఆయన యొద్దకు దగ్గరగా తీసుకుని రావాలి. ఈ ఆత్మీయ పాఠమును బట్టి మనం క్రీస్తును లోకంలో చూపించగలుగుతాం. మనుషులు తిట్టినా, కొట్టినా, అవమానించినా, తిరస్కరించినా, తోసివేసినా, నిందించినా, లేని వాటిని అబద్ధపు సాక్ష్యాలుగా పలికినా మనం వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని ప్రశంసించాలి, గుర్తించాలి, గణపరచాలి. మరియు మన దగ్గర ఉన్నవారిని, మనతో ఉన్నవారిని, మన చుట్టూ ఉన్నవారిని, వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని కూడా మనము మెచ్చుకోవాలి, ప్రశంసించాలి. ఎప్పుడు ఇది తప్పు, అది తప్పు అని దూషిస్తూ, అవమానపరుస్తూ, వారిలో ఉన్నటువంటి తప్పును మాత్రమే, లోటును మాత్రమే ఎత్తి చూపుతూ, దానిని మాత్రమే జ్ఞాపకం ఉంచుకొనక వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని మనం గుర్తించినట్లయితే అది వారికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ప్రభు కూడా నేటి దినాన మనకు ఒక ప్రోత్సాహాన్ని అనుగ్రహిస్తున్నారు. మీరు చేసేటువంటి ప్రార్థన, మీ మోకాల ప్రార్థన, మీ విశ్వాసము, మీ ఉపవాసము, మీరు దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, మీ యొక్క ధ్యానము అంతా మెచ్చుకోదగినది. వాటిని ఆయన ఎప్పుడు మర్చిపోడు. ఆయన ఈ విషయాలను బట్టి మనల్ని ప్రశంసిస్తున్నాడు. మరియు మనము సైతం మనతో ఉన్నటువంటి విశ్వాసతోనూ, ఉద్యోగితోనూ, వ్యాపారితోనూ, ప్రయాణికునితోనూ, బాంధవ్య జీవితంలోనూ, బంధువులతోనూ, రక్త సంబంధికులతోనూ, స్నేహితులతోనూ, అన్ని బంధాలలో, అన్ని కోణాలలో, అన్ని స్థితిగతుల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని క్రియలలో మనతో ఉన్న వారిని మనము ప్రశంసింపవలసిన వారమై ఉన్నాము. ఈ విషయం ఖచ్చితంగా మెచ్చుకోకుండా నేను ఉండలేకపోతున్నాను అని వారిలో ఉన్నటువంటి ఒక మంచితనాన్ని, మంచి గుణమును ఎత్తి చెప్తే వారికి ఎంత సంతోషము. ఆ మాట వారితో చెప్పినప్పుడు తరువాత మనం చెప్పేటువంటి సువార్తను వారు అంగీకరిస్తారు. మనము కూడా అదే విధంగా దేవుని చేత మెచ్చుకోబడతాము. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనుషుల యొక్క ప్రశంసను ప్రక్కన పెట్టి దేవుని చేత ప్రశంసింపబడేటువంటి ఆ శుభప్రదమైనటువంటి సమయం కొరకు ఎదురు చూద్దాం. ఆయన నిశ్చయంగా ప్రశంసిస్తాడు. మనుషులందరి ఎదుట ఘనమైన వారుగా నిలబడతాడు, మంచి ఖ్యాతిని తెప్పిస్తాడు. మరియు మనము సైతం అనేకుల చుట్టూ ఉన్న వారి యొక్క మంచితనాన్ని హెచ్చించి, ప్రశంసించి వారిని సైతం దేవుని యొద్దకు తీసుకుని వద్దాం.
ఇట్టి ఆధ్యాత్మిక ఆత్మీయ విలువలు కలిగిన వారంగా క్రీస్తును చూపిస్తూ పరలోక రాజ్యానికి సాగిపోదాం. ఈయన దేవుని మాటల ప్రతి వారిని హృదయంలో నేర్కట్టి ఫలింపు చేయగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ చేత ప్రశంసింపబడాలని, నీ చేత మెప్పును పొందాలని, నీ చేత మెచ్చుకోబడాలని మీరు సెలవిచ్చారు. మరియు ప్రభువా, మాతో ఉన్న వారిని మేము మెచ్చుకోవాలని, ప్రశంసించాలని, ఘనపరచాలని కూడా మీరు తెలియజేశారు. ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఘనపరచుకోవాలని నీ ప్రేమను గురించి తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. వాక్యాన్ని ప్రతి వారు అట్టి విధంగా ముందుకు సాగునట్లుగా సహాయం అనుగ్రహించండి. ఆధ్యాత్మిక విలువలు కలిగిన వారుగా, ఆత్మీయ పాఠములను నేర్చుకున్న వారుగా ఇంకా ముందుకు సాగుటకు కృప దయచేసి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యమును సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.